నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మొదటగా డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా పునరుద్ధరణ, అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గజమాలలు వేయడం, బొకేలు ఇచ్చి శాలువలు వేయడం మానుకోవాలని, అవసరమైన వాటికి డబ్బులు వెచ్చించకుండా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలని కార్యకర్తలకు ఆమె హితవు పలికారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తాన్ని సరిచేసుకుంటూ నేడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చిన తర్వాత అది వరకు గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాళ్లలో తీసుకొస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాము అనే దానికి మీరందరూ సాక్షులు ఇక్కడ. ఎందుకంటే 1వ తేదీకంతా 4000 పెన్షన్ అందిస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇస్తామని చెప్పాం, స్త్రీ శక్తి పథకం కింద అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అవి కూడా ఇచ్చాం. అలాగే ఎన్నో ఇలాగా మత్స్యకార భరోసా అయితేనేమి, ఆటో వాళ్ళకి అండగా ఉండడం అయితేనేమి, ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మన కోరు కాన్స్టిట్యున్సీ, ముఖ్యంగా డెల్టా ఏరియా రైతులు ఎక్కువ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. మనం ఎలక్షన్ ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు రాజముద్రతో ఇస్తామని చెప్పాము, అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసర్వేలో ఏమైనా తప్పులుంటే అవి కూడా సరిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టారు. అందరు అధికారులకి అది మనం ఇవ్వడం కూడా జరిగింది. అవునా, సీఎం గారు మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ఆర్డర్ చేశారు. ఎక్కడైతే రీసర్వేలు ఉన్నాయో అవన్నీ తిరిగి చేయమని దానికి ప్రత్యేక ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడైనా తప్పులు జరుగుంటే అధికారులతో సంప్రదించి తప్పకుండా చేసుకోవాలి. ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరైనా రీసర్వేల్లో తప్పులు జరిగి ఇబ్బందులు పడుతూ దానికి అధికారులు స్పందించకపోతే నేరుగా నా దగ్గరికి రావాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నాను, ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్క అధికారి కూడా మీ దగ్గరికి ఎవరైతే రీసర్వేల్లో వాళ్ళకి అన్యాయం జరిగి వస్తాదో వాళ్ళకి వెంటనే మీరు ఒక టైం చెప్పి ఒక బాధ్యతాయుతంగా ప్రజల కోసం మిమ్మల్ని నియమించిన అధికారులుగా మీరు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ధాన్యం సేకరణ జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు అన్నీ ఓపెన్ చేసుకున్నాం. మనము రైస్ మిల్లర్స్ అందరితో మాట్లాడున్నాం, ట్రాన్స్పోర్టేషన్ చెప్పున్నాం. అలాగే గోనె సంచుల దగ్గర నుంచి అన్నీ కూడా రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.